ఒకసారి అమ్మగారు ధ్యానం చేస్తుంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సర్వము తారైపోయినారంట. అయిపోయిన తర్వాత ఏంటి అంతా ఏం కనపడటంలా, నాకు ఏం లేదు ఏం లేదు, నేను సర్వ లేదు. ఈ విధంగా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు భూమాకాశాలు అయిపోయినారు, నేను వెళ్ళిపోయినా అని చెప్పి అమ్మోడు మళ్ళీ ధ్యానం నుంచి బయటకు ఏనా అంటే అప్పుడు అందుకని అమ్మనే ఉన్నారు. అమ్మ మీరు ఎక్కడ ఉంటారంటే నేను భూమాకాశాలు నిజం ఉంటాను శివయ్య. ఏ భక్తులు కూడా నన్ను ధ్యానం చేస్తే, నన్ను మననం చేస్తే నేను వాళ్ళకి దర్శనం ఇస్తాను. వాళ్ళకి గురువారాన్ని తగ్గించి సినిమాని వెళ్ళిపోవడానికి అమ్మ వచ్చి ధ్యానంలో కూర్చున్నారు. కానీ ఏదో అది అజ్ఞానంలో పోవద్దు, అదే నా తప్ప అనిపిస్తుంది. అజ్ఞానంలో పోరాదు. ఎందుకంటే అజ్ఞానంలో పోతే ఏమవుతుంది, అసత్యము అధర్మము అట్లాంటి అజ్ఞానంలోకి భక్తులు పోరాటాలు. ఎప్పుడు భగవంతుడి యొక్క మనము నిత్యము భగవంతుని యొక్క స్మరణ, భగవంతుని యొక్క ధ్యానం చేస్తూ మన దైనందిన కార్యక్రమాలు చేసుకుంటే మన జన్మను కలిగిస్తాం. మన మనస్సు ఎక్కడ పెట్టాలా, ఎప్పుడు కూడా మహామందిరం మీద, అమ్మగారి సింహాసనం మీద అమ్మగారు కూర్చున్నారు కదా, ఆ పాదాల మీదనే మనము మనసు పెట్టి ఈ కార్యక్రమం చేసుకుంటే అది మనం